నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. మచ్చలేని నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ పాత్ర కీలకం. దేశాన్ని మలుపు తిప్పిన మౌనముని, ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక రథాన్ని మరొక మెట్టు ఎక్కించిన దార్శనికుడు. తెలంగాణ ప్రగతిపై బలమైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్. సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకు మన్మోహన్ సింగ్ చేసిన ప్రగతిని గుర్తు చేసుకోనున్న శాసనసభ. తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సింగ్ సంతాప సభకై కేసీఆర్ వస్తారా? కేసీఆర్ వ్రతభగ్నం చేసేందుకు రేవంత్ ఎత్తుగడ. సినిమా వివాదం సెటిలైట్. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం చిత్ర పరిశ్రమకు తెలిసొచ్చిందా? ఈడీ నోటీసులతో ఇరుకున పడ్డ కేటీఆర్. జనవరిలో అరెస్టు ఖాయమా? కమల వ్యూహాలతో బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవా? 2025 అసలు రాజకీయం మొదలైందా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. భారతదేశ రాజకీయాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రత్యేకం. భారత ఆర్థిక దుస్థితికి చికిత్స చేసిన నిజమైన డాక్టర్ అయిన, కౌటిల్యుని అర్థశాస్త్రానికి తొలి డాక్టరేట్ ఇచ్చిన ఆచార్యుడైన. అతను ఎక్కడ కూర్చున్నా అదే సింహాసనం. మాట్లాడుకుంటే మాటలు పడిపోతాయి, కానీ మాట్లాడకుండానే ప్రభుత్వాన్ని 10 ఏళ్లు పడిపోకుండా నిలబెట్టిన మోగవాడు కాదు, ఒకే ఒక్కడు మగాడు అతడు. జగమెరిగిన భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ ఇచ్చినవాడు. ప్రధానిగా ఆయన తెలంగాణకు చేసిన అద్భుత మేళ్లు ఎన్నో. రయ్యి రయ్యమంటూ నేడు రాజధాని ప్రయాణాన్ని ఎంతో సులభతరం చేసిన హైదరాబాద్ ఓఆర్ఆర్ కూడా ఆయన చలువే. మౌనంగా మహోన్నతంగా రాజకీయాలు చేసిన దురంధరుడు. హైదరాబాద్ ఓఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో, ఐఐటి హైదరాబాద్ లాంటి ప్రతిష్టాత్మక గేమ్ చేంజర్లకు బీజమాయనే. ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక రథాన్ని, తెలంగాణ ప్రగతి చిత్రాన్ని మార్చిన మహోన్నతుడు. మౌనంగా వెళ్ళిపోయిన ఆయన విజయాలు స్మరించుకుంటుంది తెలంగాణ. సంతాప దినాలు ప్రకటించడమే కాకుండా మన్మోహనుడికి నివాళిగా శాసనసభను కూడా సమావేశపరుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసనసభ సమావేశంతో బీఆర్ఎస్ కు సంకటం. కేసీఆర్ రాకుంటే పరిస్థితి ఇబ్బందికరం. సీఎం రేవంత్ ఎత్తుగడలతో తెలంగాణపై అసలు చర్చ. గుర్తుంచుకోవాలి, ప్రధానిగా మన్మోహన్ అందించిన సహకారం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా అందించిన సహకారం వల్లే కేబినెట్ ఆమోదించడమైన, బిల్లు పార్లమెంటుకు చేరటమైన మన్మోహన్ సేవలు గుర్తు చేసుకోవడం తెలంగాణ ప్రజల ప్రథమ కర్తవ్యం. తెలంగాణ శాసనసభలో గత 13 మాసాలుగా నోరు మెదపని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా సభకు వస్తారా రారా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. వస్తే మన్మోహన్ సింగ్ సేవల గురించి మననం చేసుకోవాలి, అనుబంధం నెమరు వేసుకోవాలి. రాకపోతే ఆ మహనీయుని అవమానించిన అపప్రదపడే అవకాశాలు ఉన్నాయి. రాజనీతజ్ఞుడి సహకారాన్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితి వేరు. గత 13 మాసాల్లో ఎమ్మెల్యేగా తన ప్రమాణ స్వీకారానికి, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం వినటానికి మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. రేవంత్ రాజకీయ ఎత్తుగడలకు, చాణక్యానికి ఈ సమావేశం ఏర్పాటు నిదర్శనం. కేటీఆర్ కేసులో ఈడీ నోటీసులు. జనవరిలో అరెస్టు ఖాయమంటూ లీకులు. ఎమ్మెల్సీ కవిత కేసు తరహాలోనే విడతల వారీగా విచారణ ఉంటుందా? హైకోర్టులో కేటీఆర్ తరఫున దాఖలైన అఫిడవిట్లపై ఐఏఎస్ల అసంతృప్తి. కేటీఆర్ కేసులో ఏసీబీ ఎంటరై అరెస్టు చేస్తూ ఉందనుకుంటే ఈడీ ఎంటరైంది. ఇదే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాణక్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తే కక్షపూరితమంటూ నిందలు వేసే ఆస్కారం ఉండగా కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు రంగంలోకి దిగడం బీఆర్ఎస్కు మింగుడు పడని అంశమే. కవిత కేసులో బెయిల్ రావటం కష్టం కాగా, ఈ కేసులో ఐఏఎస్లు అప్రూవర్గా మారే అవకాశం ఉండటం
కేటీఆర్ కూడా పలుమార్లు బహిరంగంగానే తప్పు నాదే అని చెప్పడంతో పరిస్థితిపై ఆందోళన నెలకొంది. 2024లో సైలెంట్గా ఉన్న బీజేపీ కేటీఆర్కు డేట్ ఫిక్స్ చేయడం ద్వారా 2025 గేమ్ ప్లాన్ మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్తో సినీ పెద్దల భేటీ. అల్లు అర్జున్ ఎపిసోడ్పై ముగిసిన రచ్చ. ఎవరైనా సరే చట్ట పరిధిలో ఉండాల్సిందేనని చాటు చెప్పిన సీఎం. సామాన్యులో పెరిగిన ఇమేజ్. గత 2 వారాలుగా తెలంగాణ నుంచి నేషనల్ మీడియా దాకా రచ్చరచ్చైన అల్లు అర్జున్ ఎపిసోడ్కు సినీ పెద్దల భేటీతో తెరపడింది. సినీ పెద్దలందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం ద్వారా సినీ రంగంపై తనకున్న ఆలోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. బెనిఫిట్ షోలపై షాక్ ఇస్తూనే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కూడా బెనిఫిట్ ఉండాలని తేల్చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్లో సామాన్యుల వైపు నిలబడ్డ రేవంత్ రెడ్డి ఇమేజ్ అనూహ్యంగా పెరిగింది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టు సమయంలో కొంత వ్యతిరేకత వచ్చినట్లు చర్చ జరిగిన చివరకు పరిణామాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెక్టు అన్నట్లుగా ముగిసిపోయాయి. 2024లో అనేక ఛాలెంజ్లను సునాయాసంగా ఎదుర్కొని ఫీల్ గుడ్ సర్కారుగా ముద్ర వేసుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. రేపటి వారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.